శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మరికొన్ని సాయి లీలలు. జబ్బులు నయమగుట. భీమాజీ పాటీలు, బాలాషింపి, బాపుసాహెబు బూటి, ఆలంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంతు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతోనూ నుండెడివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిరి: నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి, భార్యాబిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్నావరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగనెంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరి భజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పియున్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట యందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు కాని, అష్టాంగ యోగములు కాని నాకు అవసరము లేదు. భక్తియున్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. భీమాజీ పాటీలు, పూనా జిల్లా, జొన్నరు తాలూకా, నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటీలు 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములను వాడెను కాని ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలనియూ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకిక దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలను ఆవరించున్నప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తరువాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబు చాందోర్కరుతో సలహా చేయవలెనను ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదముల పైబడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిర్డీకి పోవుటకేర్పాటులన్నీ చేసుకొనెను. అతనిని షిర్డీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చొనబెట్టిరి. నానాసాహెబు, శ్యామ కూడా అచటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయములో తాను జోక్యము చేసుకొనదలచుట లేదనియు బాబా చెప్పెను. కాని రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించి తిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఓరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చటి ఫకీరు మికిలి దయార్ద్ర హృదయుడు. వారి రోగమును తప్పక బాగు చేయును. ఆ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము గ్రక్కలేదు. బాబా వానిని దయతో కాపాడెదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కాని ఆరోగ్యకరమైనది కాని కాదు. కాని బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిర్డీలో ఉండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చెను.
మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధననుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తియందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయూ కాంక్షించెడివారు కాదు. వారికి కావలసినదేమన భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తియందుంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగియుండుటయే. మహారాష్ట్ర దేశములో నెలకొకసారి కాని పక్షమునకొకసారి కాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయము. కాని భీమాజీ పాటీలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి షింపి. బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై బడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయమునెట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట జూచెను. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను. అచటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచూ కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపు సాహెబ్ బూటీ. ఒకానొకప్పుడు బాపు సాహెబ్ బూటీ జిగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కాని అవేమియూ గుణమివ్వలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాపు సాహెబు బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వ్రేలాడించుచు జాగ్రత్త, నీవిక విరేచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టరు పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కాని రోగము కుదరలేదు. బాపు సాహేబు అప్పుడు బాబా వద్దకు వెళ్లి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదాము పప్పు పిస్తా అక్రూటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరైనను చెప్పును. కాని బాపు సాహేబు బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆళంది స్వామి. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటెక్కువగా నుండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కాని వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగిపోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయుమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనినిట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారము రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గెననియు కాని ఇంకనూ వాపు తగ్గలేదనియూ వ్రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకము లేకుండునట్లు 1 చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయూ చెప్పనక్కరలేదనియూ
బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా అరచెను. అందరూ పరుగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరుగిడ మొదలిడెను. కాని బాబా అతనిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలోనెవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట, శుభ్రపరుచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కూడా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగుమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరేచనములను హెచ్చించును కాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసెదరను సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై బడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. 1. మాధవరావు దేశపాండే మొల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. 2. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయుమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. 3. ఒకప్పుడు నానాసాహెబు చాందోర్కరు కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు, ఇంజెక్షన్లు ఇచ్చిరి. కాని అవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీయు నిరూపించున్నదేమనా? అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములు మాత్రమే కాని ఔషధములు కావు. 13వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.